అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు కంటిన్యూ అవుతోంది. హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఆక్రమణలను కూల్చివేసింది. ఈ క్రమంలోనే హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇప్పటికే నిర్మించిన ఇళ్లలో నివాసం ఉంటే వాటిని కూల్చబోమని స్పష్టం చేసింది. హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఇప్పటికే నిర్మించిన ఇళ్లలో నివాసముంటే వాటిని కూల్చబోమని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువులు, కుంటలు, నాలాల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో వచ్చే కొత్త నిర్మాణాలను మాత్రమే కూలుస్తున్నామన్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంటే వాటిని మాత్రమే కూల్చేస్తామని స్పష్టం చేశారు. మల్లంపేట చెరువులో కూల్చివేస్తున్న భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సున్నం చెరువులో నిర్మించిన కొన్ని షెడ్లు వాణిజ్యపరంగా వినియోగిస్తున్నారన్న సంగతి తమ దృష్టికి వచ్చిందన్నారు. గతంలో కూడా వాటిని కూల్చేశామని రంగనాథ్ గుర్తు చేశారు. మళ్లీ నిర్మాణాలు చేపట్టడంతోనే ఇప్పుడు కూల్చివేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. బిల్డర్ విజయలక్ష్మిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని రంగనాథ్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని భూపాల్ రెడ్డిపైన క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న స్థలాలు, ఇళ్లు మాత్రం కొనుగోలు చేయొద్దని రంగనాథ్ కోరారు. ఇదిలా ఉంటే అక్రమ నిర్మాణాలపై హైడ్రా జేసీబీ ఉక్కుపాదం మోపుతోంది. మాదాపూర్ సున్నం చెరువులో అక్రమ నిర్మాణాలను తొలగించారు. దీంతో పాటు అయ్యప్ప సొసైటీలో కట్టడాలను నేలమట్టం చేశారు. దుండిగల్ మల్లంపేటలోని విల్లాలను హైడ్రా జేసీబీ కూల్చివేసింది. మల్లంపేట కత్వా చెరువును ఆక్రమించి వాటిని నిర్మించారని గుర్తించింది హైడ్రా. సంగారెడ్డి అమీన్పూర్లో పెద్ద చెరువు ఎఫ్టీఎల్లో కట్టిన ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేశారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన నిర్మాణాలు నేలమట్టం చేశారు. జయభేరి నిర్మాణ సంస్థకు హైడ్రా అధికారుల నోటీసులపై స్పందించారు యాక్టర్ మురళీమోహన్. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని రంగలాల్కుంట చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని గతంలోనే హైడ్రా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే తాను ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని మురళీమోహన్ అంటున్నారు. బఫర్ జోన్లో 3 అడుగుల మేర రేకుల్ షెడ్ ఉన్నట్టు హైడ్రా నోటీసులిచ్చిందన్నారు. షెడ్డు కూల్చివేతకు హైడ్రా రావాల్సిన అవసరం లేదన్నారు. ఆ షెడ్డును తామే కూల్చివేస్తామన్నారు. హైదరాబాద్ మాదాపూర్లో హైడ్రా అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తుండగా ఓ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. క్షణాల్లోనే నేలమట్టమైంది. ఓవైసీ ఫాతిమా కాలేజీను ఎప్పుడు కూలగొడతారని ప్రశ్నించారు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఫాతిమా కాలేజీను కూల్చుకుంటే హైడ్రా ఫెయిల్ అయినట్టేనన్నారు. హైడ్రా పేరుతో హైడ్రామా జరుగుతోందని ప్రజలు చర్చించుకుంటున్నారని విమర్శించారు. లేదంటే ఓవైసీ వార్నింగ్ కు సీఎం రేవంత్ భయపడ్డారా అనే ప్రశ్న తలెత్తుతుందన్నారు. ఫాతిమా బిల్డింగ్ కూల్చితే సీఎం రేవంత్ తెలంగాణ హీరో అవుతారన్నారు రాజాసింగ్.